అండ్ విజయ్ గారు, యాక్చువల్లీ కంగ్రాచ్యులేషన్స్. ఆల్రెడీ కింగ్డమ్ సక్సెస్ వైబ్ మాకు అందుతుంది. మీరు చెప్పిన ప్రతి మాట నిజం కావాలని ఆ దేవుడిని డెఫినెట్లీ తదాస్తు తదాస్తు. యాక్చువల్గా మీ లుక్ ఏదైతే ఉందో దీనికి మీ ఫ్యాన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? వాట్ ఈస్ మీ ఫ్యాన్స్కి మీకు ఇంటరాక్షన్స్ జరుగుతుంటాయి కదా, సో వాళ్ళ నుంచి ఈ ఎగ్జాక్ట్ లుక్కి, సో ఇది వేరే లుక్, సినిమా లుక్ అంటున్నా. సినిమా లుక్, సినిమా లుక్ ఎంజాయ్ చేస్తున్నారు కదా, గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అన్నా సాంగ్ ఏదైతే ఉందో అది సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఆనంద్ గారితో ఒక గ్లిమ్స్ వీడియో వచ్చింది. దట్ వాజ్ లైక్ ఫెంటాస్టిక్. చాలా ఎంజాయ్ చేసాం. చూసిన ప్రతిసారి వీ ఆల్సో కనెక్ట్ ఫర్ దట్ వీడియో. మీ ఇద్దరు ఆడుకునేది, భుజమ్మే చెయ్యేసిది. అయితే ఆ సాంగ్కి అండ్ ఆ వీడియోకి మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ సాంగ్ నాకు పంపిస్తారు కదా, గౌతమ్ అనిరుద్ధ్ సాంగ్ పంపిస్తే ఇంట్లో ఆడియో వింటుంటేనే ఆనంద్ ఎందుకో ఎమోషనల్ అయిపోయాడు. ఒక 2-3 డేస్ ఆ లిరిక్ వీడియో వస్తే వాడు రోజు పెట్టుకొని చూసుకొని వాడు రూమ్ తలుపేసుకున్న ఆ పాటనే మోగుతుంది, రోజు అది చూసుకుంటూ వెళ్తుండు. మమ్మీ అన్నది వీడేందో సాంగ్ వినేసి ఎమోషనల్ అయిపోతుండ్రా అదే చూస్తుండని. ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ రిమైండింగ్ హిమ్ ఆఫ్ ఎవ్రీథింగ్, 33 years ఆఫ్ మీ అండ్ హిమ్ అండ్ అవర్ లైఫ్స్ అండ్ స్టఫ్. నాతోనే చదువుకున్నాడు, సేమ్ స్కూల్ ఇవన్నీ. సో ఇంకా వాడు మమ్మీని అడిగి నేను ఇట్లా ఐ వాంట్ టు మేక్ సంథింగ్ అని చెప్పి వాడే చేసిండు అదంతా. వాడు చేసి వాడు నాకు పంపిస్తే సరే అని వి షేర్డ్ ఇట్ లైక్ గ్లింప్సెస్ ఆఫ్ అవర్ లైఫ్. విజయ్ గారు ఒక్క క్వశ్చన్ అండి సార్. విజయ్ గారు ఒక్క క్వశ్చన్ అంటే, విజయ్ దేవరకొండ అంటే ఇప్పటి వరకు ఇంతకుముందు జరిగిన సినిమాలు ఒకటి, ఇక్కడి నుంచి జరిగే సినిమా ప్రతి సినిమాకి 100 కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది. సో థియేటర్లకి జనాలు రావటం లేదని కొంతమంది ప్రొడ్యూసర్లు చాలా బాధపడుతున్నారు. సో నెక్స్ట్ జరిగే సినిమాల్లో మీ పోర్షన్ ఏదైనా ఉంటుందా? షేరింగ్ అంటే మీ ఓన్ ప్రొడక్షన్ హౌస్ కానీ రెమ్యునేషన్స్ కాకుండా షేరింగ్ బేసిస్లో ఏమన్నా మీకు ఐడియా ఉందా? అంటే ఇప్పుడు జరిగే ప్రతి సినిమాకు 100 కోట్లు దాటుతున్నాయి బడ్జెట్లో. దాటుతున్నాయి కానీ ప్రజలు వస్తలేరు అని అట్లా ఏం అనిపిస్తలేదు. నిన్న ఈరోజు బుకింగ్స్ చూస్తుంటే గట్టిగానే వస్తుంది అనిపిస్తుంది. సో మంచిదే. నేను మీకు భాగ్యశ్రీ గురించి ఒకటి చెప్పాలి. పాపం కాదు చెప్పాలి. I'm telling them something about you. You probably won't understand. But అయితే మా ఫస్ట్ డే ఆఫ్ షూట్ శ్రీలంకలో హాస్పిటల్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. అప్పుడే ఈ అమ్మాయిని కలుస్తాను. నాకు ముందు రోజు సీన్ పేపర్, ఆ నెక్స్ట్ డే సీన్ నాకు కావాలి. ఆ సీన్ పేపర్ చదివిన అమ్మాయికి పెద్ద సినిమా శ్రీలంకలో ఉంది కాబట్టి సిన్హలీస్లో ఏదో పెద్ద డైలాగ్ ఉంటుందన్నమాట. తర్వాత నేను సిన్హలీస్లో ఏదో రిప్లై చేయాలి. తర్వాత చిన్న కాన్వర్జేషన్ నడుస్తుంది. నేను అమ్మాయి 6-7 లైన్లు చదవంగానే పిల్లకి తెలుగుయే రాదు, ఇప్పుడు సిన్హలీస్ ఏడ నేర్చుకొని వస్తుంది, రేపు చాలా టైం పడుతుంది ఆమె నేర్చుకునే వరకు అని నా డైలాగ్ నేర్చుకోకుండా వెళ్ళిన సెట్కి. రేపు ఆమె నేర్చుకునే టైంలో నావి 2 లైన్లు అవి నేర్చేసుకుంటా అని వెళ్ళి సెట్లో దిగి గౌతమ్ యాక్షన్ అనగానే టప సిన్హలీస్లో మాట్లాడేసి, సో షీ ఈస్ దట్ వెల్ ప్రిపేర్డ్ and put her complete effort into performing and she did a great job in the film. Now me question Bhagyashree ki darling, me question. Bhagyashree అడుగుతాడు వంశీ అని. నేను వెళ్తాను, నాకు రిలీజ్ ఉంది, నేను ఎక్కడ ఉంటే రిలీజ్ ఆగిపోతా. షూర్ వంశీ గారు ఒక చిన్న క్లారిటీ. వంశీ గారు సార్ ఒక చిన్న క్లారిటీ. ఇందాక లక్ష్మి గారు అడిగారు పిఆర్ఓల గురించి ఒకటి. అంటే నేను పిఆర్ఓ అసోసియేషన్ సెక్రటరీగా నేను మాట్లాడుతున్నా, ప్లస్ జర్నలిస్ట్ నేను. మీరు అలా అనటం వల్ల పిఆర్ఓలు అందరూ హట్ అయ్యారంటే మీరు ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళని డైరెక్ట్ పేరు చెప్తే బాగుండేది. పిఆర్ఓ వ్యవస్థను నిందించారు. నేను ఒక సెక్రటరీగా పిఆర్ఓ సెక్రటరీగా అడుగుతున్నాను, ప్లస్ నేను జర్నలిస్ట్. సినిమా రిలీజ్ హడావిడి అయిపోయిన తర్వాత పిఆర్ఓ మన అసోసియేషన్ అంతా మనం కూర్చుని మంచి డిస్కషన్ అంటే మీరు చేసే కామెంట్ చేసిన తర్వాత మీరు అలా అనడం కరెక్ట్ కాదు. కూర్చుందాం అంటున్నా నేను, ఇప్పుడు కాదు సార్. మీరు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మీరు అలా ఓపెన్ చేశారు దానివల్ల నన్ను చాలామంది అడిగారు, ఏంటి మీరు ఇలా బెదిరిస్తారా పిఆర్ఓలు అని ఖచ్చితంగా అడిగారు నన్ను. నేను సమాధానం ఖచ్చితంగా చెప్పుకోవాలి సార్, నేను ఖచ్చితంగా. ఎందుకంటే జోక్ చేశాడని చెప్పండి సార్. వంశీ జోక్ చేశాడు ఇంటర్వ్యూలో అని చెప్పండి, పర్లేదు. అలా నాకు రిలీజ్ ఉందండి ప్లీజ్. సార్ ఉండొచ్చు సార్, కానీ మీరు అలా నింద వేసి తప్పించుకోవడం తప్పు. ఏం తప్పించుకున్నాను నేను? సార్ ఇక్కడ సో గౌతమ్తో చేసిన ప్రీవియస్ మూవీ జెర్సీ వాజ్ లైక్ యువర్ హాల్ ఆఫ్ ఫేమ్ ఫర్ సితారా, ఫర్గెట్ రికార్డ్స్ ఆర్ కలెక్షన్స్ ఆర్ ఎనీథింగ్. సో కింగ్డమ్ అనేది విల్ ఇట్ గో టు దట్ హాల్ ఆఫ్ ఫేమ్? కింగ్డమ్ కూడా డెఫినెట్గా వన్ ఆఫ్ గౌతమ్స్ ఫైనెస్ట్ వర్క్స్. కానీ ఏంటంటే కింగ్డమ్లో వీఆర్ మోర్ హ్యాండ్లింగ్ ద డ్రామా దిస్ టైమ్. ఎమోషన్, దాంట్లో ఎక్కువ ఎమోషన్స్కి వెళ్ళాము క్రికెట్ బ్యాక్ డ్రాప్లో. ఇక్కడ ఏంటంటే ఎక్కువ డ్రామా.
గ్యాంగ్స్టర్ డ్రామా కదా సినిమా. సో ఆ హీరో గారు స్పైగా వెళ్ళిన తర్వాత సో ఆ డ్రామా అంతా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఇప్పటిదాకా మనము ఇప్పుడు వాడాచాన ఇలాంటి ఇట్లాంటి సినిమాలు చూసినప్పుడు బాగా తీశారు గ్యాంగ్స్టర్ డ్రామా అనుకుంటాం కదా. ఎక్కువ డ్రామా అంటే గ్యాంగ్స్టర్ సినిమా అనగానే 100 మంది నరకాలు, ఇది ఈ జోన్లో కాకుండా ఒక డ్రామా బేస్డ్ ఉంటాయి కదా ఎక్కువ. ఆ స్టైల్లో గౌతమ్ అంటే మీకు తెలుసు కదా, అలానే తీస్తాడు, అతని సెన్సిబిలిటీస్ అలానే ఉంటాయి. ఆ స్టైల్లో తీసాం సినిమాని. తెలుగు ఆడియన్స్కి ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాము, అన్ని రకాల ఎలిమెంట్స్ కవర్ చేస్తూ. సో హోప్ఫుల్లీ హాల్ ఆఫ్ ఫేమ్లు ఇవన్నీ అంటే నేషనల్ అవార్డ్స్ ఇవన్నిటి గురించి కాదు, కానీ డెఫినెట్గా గ్యాంగ్స్టర్స్ ఫిల్మ్స్లో ఒక మంచి సినిమా తీశారు తెలుగులో అని అయితే డెఫినెట్గా చెప్తారు. విజయ్ గారు లాస్ట్ 2 questions అండి. లాస్ట్ 2 questions. లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్డ్ యూ అబౌట్ చాలా సెటిల్గా ఉన్నారు మూవీకి, చాలా కంట్రోల్గా ఉన్నారు అని. సో ప్రీవియస్లీ ఈ మూవీస్కి మీరు ఆల్ అవుట్ వెళ్తారు ప్రమోషన్స్కి అన్నట్టు ఉంటుంది. సో డూ యూ లైక్ బీయింగ్ లైక్ దిస్ సెటిల్గా ఉండి లెట్ ద కంటెంట్ స్పీక్, ఆర్ you want to go all out promotions, which is more I always want to go all out. నేనే ట్రైలర్కి అరే నాకు జనాలను కలవాలి ఏంది, I want to go meet people, be amongst them. I enjoy being with the people. You rarely get the opportunity to, so I enjoy. So I am always like all out candidate. నేను విజయ్ ఇక్కడ విజయ్ లాస్ట్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ట్రైలర్ చాలా బాగుంది, మీ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ క్వశ్చన్ అడగని సురేష్, ఇంకో 2 క్వశ్చన్లు తీసుకుందాం పర్లే ఇట్లా. సో అంటే ఎందుకు కొంతమందికి విజయ్ దేవరకొండ అంటే కోపం? ఎందుకంటే రీసెంట్గా నాగవంశీ గారు కూడా మాట్లాడుతూ విజయ్ దేవరకొండ ఏం మాట్లాడినా కూడా భూతద్దంలో పెట్టి ట్రోల్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పారు. మీరు కూడా ఒక సందర్భంలో కూడా అన్నారు. సో ఎందుకు, అది ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, అదేమైనా అబ్జర్వ్ చేశారా? దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్తున్నారంటే ఏం చెప్తారు? నేను ఓన్లీ ప్రేమ మీద ఫోకస్ చేస్తాను, కోపం మీద ఫోకస్ చేసే టైం లేదు. విజయ్ ఇక్కడ విజయ్ ఇక్కడ ఫర్ ఎనీ ఫిల్మ్ నో లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కదా. సో అర్జున్ రెడ్డి కింగ్డమ్, విచ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యూ లైక్? ఇది ఇంకా ఆర్ఆర్ ఇన్లే నేను, బట్ ఐఎమ్ షూర్ అనిరుద్ కిల్డ్. ట్రైలర్లో అసలు సంపిండి అనిరుద్, బట్ అర్జున్ రెడ్డి స్కోర్ వాజ్ ఆల్సో డెడ్లీ. ద హోల్ మిక్స్ స్కోర్ వాజ్ డెడ్లీ. When I watch the full film, I'll have a comment, but I think I don't think I'll be able to choose. I don't think I'll be able to choose it. Vijay, all right, Andy. Thank you so much. Last question. Last తీసేసుకున్నాను, చెప్పండి అన్న. విజయ్ ట్రైలర్లో లాస్ట్ ఎండింగ్లో ఒక పేజ్ చూపించారు, అది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది థియేటర్లోనే చూడాలి మనం. పెద్ద హీరోని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ఎక్స్పెక్ట్ చేస్తున్నా, చూద్దాం, పెద్ద హీరోనే ఉంటాడు. Thank you so much to all the media friends Andy for joining us here. Get ready to see Vijay Devarkonda in his new avatar. Mari Kingdom inkonni gantallo aithe release avbotundi. Thank you so much for joining us here. Thank you once again. Thank you so much to all our media friends once again for your time and patience Andy. అండ్ ఇంకొన్ని గంటల్లో కింగ్డమ్ రిలీజ్ అవబోతుంది కాబట్టి మీరు అందరూ వెళ్ళి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అగైన్. థ్యాంక్స్.